ఏమయ్యా విజయ్, వచ్చావా? ఆ కేజీ ట్రేడర్స్ వాళ్ళ పేమెంట్ ఇవ్వలేదుట. 6 సార్లు ఫోన్ చేశారు, 3 సార్లు వచ్చెళ్లారు. లోపల ఆఫీసర్ ఏమో నిప్పులు తొక్కిన కోతిలాగా గెంతుతున్నాడు. ఏమిటలా ఉన్నావు? ఒంటో బాగోలేదా? బాగోలేదండి, జ్వరం. మరి ఆ కేజీ ట్రేడర్స్ వాళ్ళ పేమెంట్? అబ్బా, మీరు ఇచ్చేసేయండి. నువ్వు చెక్కు మీద సంతకం పెట్టండి, నేను ఎలా ఇవ్వనయ్యా? ఓ సారీ, నేను ఆ చెక్ మీద సంతకం పెట్టిస్తాను. ఇది తీసుకెళ్లి మీరు డ్రా చేసి పేమెంట్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయండి. అలాగే ప్లీజ్, నాకు వేరే పని ఉంది. ఆ చేత్తోనే ఇచ్చేసినట్టు ఇక్కడ సంతకం పెట్టు. అజయ్, విజయ్. అవునయ్యా, ఫస్ట్ సినిమాకే అమ్మాయి కూడా వస్తుంది. రెంటికలు కావాలి. థ్యాంక్ యూ. నాకు సినిమాలంటే మహా ఇష్టమయ్యా. కామెడీ సినిమాలంటే మరీ ఇష్టం. ఆ మధ్యలో కామెడీ సినిమాకి వెళ్ళి బోర్ని ఏడ్చాం. అవును సార్, మీరు ఇన్ని సినిమాలు చూస్తుంటారు కదా, ప్రేక్షకుల్ని కదిలించాలంటే సినిమాలో ఏముండాలి? వర్షంలో హీరోయిన్ ని రేప్ చేయడమా? గర్భిణీ స్త్రీని పైనుంచి కిందకు తోసేయడమా? హీరో వెళుతున్న కారులో బాంబు పెట్టడమా? ఇది జనరల్ నాలెడ్జియా, పందెమా? సరదాకే సార్. అయితే నాకు తెలియదు. అయితే ప్రేక్షకుల్ని కదిలించాలంటే సినిమాలో ఇవేమీ ఉండక్కర్లేదు సార్. మరి సినిమా హాల్లో వాళ్ళు కూర్చున్న సీట్లో నల్లులుంటే చాలు. విజయ్, బ్లడ్ అయ్యా? సారీ సార్, మీరేం కంగారు పడకండి. ఈ మధ్య తరచూ ఇలాగే జరుగుతుంది. తరచునా? అవును సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ బాత్రూమ్ ఒకసారి. ప్లీజ్. మెడికల్ రిపోర్ట్స్. ఇదేమిటయ్యా, నీకు క్యాన్సరా? నాతో ఎప్పుడు చెప్పలేదే? చెప్పలేను సార్. మా అమ్మకి నాన్నకి నేను ఒక్కడే కొడుకుని. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారు. అందుకే చెప్పలేదు సార్. మీరు కూడా చెప్పకండి సార్. నేను వెళ్ళి ఆఫీస్ పని చూసుకుంటాను. ఆఫీస్ పని నీ మొహవా? ముందు మందులు వాడాలి. ఇదిగో, నువ్వు ఒక పని చేయి. వెంటనే మద్రాసు వెళ్ళి మన కంపెనీ ఆసుపత్రిలో జాయిన్ అవ్వు. అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ సుబ్బారావు అని ఒకతున్నాడు. అతను ఫోన్ లో మాట్లాడి అన్ని విషయాలు చెబుతాను. నువ్వు వెంటనే బయలుదేరు. ఇదిగో, హెల్త్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. డబ్బు ఖర్చు గురించి వేరే ఆలోచించదు. ఖర్చు అంతా కంపెనీ భరుస్తుంది. ఓకే? కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏమిటది? నేను ఈ పని మీద మద్రాసు వెళ్తున్నట్టు మీరెవ్వరికీ తెలియనికూడదు సార్. ఓకే. హాస్పిటల్ చూస్తే చాలా కాస్ట్లీగా ఉంది. ఇక్కడ తీసుకొచ్చానండి. రొంబ కాస్ట్లీదండి. మందులు ఇంజక్షన్లు ఈడనే తీసుకోవాలండి. ధరలుదా అండి జాస్తిదా ఉంటాయండి. మీరుదా అండి ఈడికి రావటం మొదలుపెట్ట. రోజు రావడానికి ఇదేమన్నా పుణ్యక్షేత్రమా? ఎరా, తింటానికి ఏమన్నా తీసుకురా? పేషెంట్ వాడుదానే? కాదండి, నేను. ఇంకో పేరు ఏమి అండి? నా పేరు అజయ్, వాడి పేరు విజయ్. ఏమి చేస్తా ఉంటావు? చెప్పులు కుడుతుంటామండి. స్వామి ప్లీజ్, కడసి వాటి బ్యాలెన్స్ మాట. చెప్పులు షాపులో కుడుతురా, ప్లాట్ఫామ్ మీద కుడుతురా? థ్యాంక్స్. హలో మిస్టర్ విజయ్ కుమార్, ఐ యామ్ డాక్టర్ సుబ్బారావు. నమస్తే సార్. రామస్వామి ఫోన్ చేసి చెప్పాడు స్పెషల్ కేర్ తీసుకోమని మరీ చెప్పాడు. డోంట్ వరీ. ఆయన ఎవరు? నా పేరు అజయ్ అండి, నేను వీడి ఫ్రెండ్ ని. ఐసి, మీరు వర్రీ కాకండి. నీవున్నాగా, రిపోర్ట్ చూశాను. కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేశాక మళ్ళీ టెస్టులు చేద్దాం. మీరు రెస్ట్ తీసుకోండి, నీ వస్తాను. థ్యాంక్ యూ సార్. ఉషా, నీ మనసు చూస్తుంటే మొగుడిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించేట్టున్నావు. అసలు మీ మగాలని తన్నినా పాపం లేదు అంకుల్. ఆ పెద్ద మనిషి నిశ్చితార్థం రోజున కనిపించారు, దాంతో పత్తా లేరు. అమ్మా ఉషా,
విజయ్ పని మీద ఊరెళ్ళాడమ్మా. వెళితే మాత్రం నాతో చెప్పక్కర్లేదా? పెళ్లి నాటికైనా వస్తారు కదా, అప్పుడు చెప్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తానా, పెద్ద మగాళ్ళ పోజ్ కొడుతూ నా మెళ్ళో మంగళసూత్రం కట్టడానికి వంగుతారు కదా, చటుక్కున అది లాక్కొని ఆయన మెళ్ళ కట్టేస్తాను. అమ్మ ఉషా, ఇప్పుడు నీ మెదడుకు నేను మెద పెట్టనా? మీరా? అవునమ్మా. మన నాలిక ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఎందుకని? నిప్పులాంటి నిజాలు చెప్పేటప్పుడు నోరు కాలకుండా ఉండాలి కదా, అందుకని. నీకు కూడా అలాంటి నిజం ఒకటి చెప్పాలమ్మా. మామూలుగా అయితే ముందు చెప్పకూడదని అనుకున్నాను, కానీ నాకు కూడా నీలాంటి కూతురు ఒకటి ఉంది. అదెంతో నువ్వు అంతే కదా, అందుకనే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏమిటి అంకల్? విజయ్కి 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 క్యాన్సర్ అమ్మా. అబ్బే, కంగారు పడాల్సిన పనే లేదమ్మా. మద్రాసులో వైద్యం చేయించుకుంటున్నాడు, నేనే పంపించాను. మద్రాసు నుంచి టెలిగ్రామ్. డాడీ, విజయ్ చనిపోయాడు. డాక్టర్ గారు, బాడీని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఎక్కడికి తీసుకెళ్తావు? నో, బ్లడ్ క్యాన్సర్, ఇక్కడే క్రిమేషన్ చేయడం బెటర్. పోనీ ఆ ఏర్పాట్లు చూసుకోమంటా? అలాగే, మా ఫార్మాలిటీస్ మేము చేయాలి కదా. అతను పనిచేసే కంపెనీకి టెలిగ్రామ్ ఇచ్చాం. వాళ్ళ రిప్రజెంటేటివ్ రాగానే మా ఆఫీస్కి టెలిగ్రామ్ ఇచ్చారా? సార్, నన్ను క్షమించండి సార్. ఏదో ఫ్రెండ్ ప్రాణాలు కాపాడుకోవాలన్న సదుద్దేశంతో. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ మిస్టర్ విజయ్. నీకు ఇచ్చిన మెడికల్ సదుపాయాన్ని నీ పేరుతో మరొకరు ఉపయోగించి నన్ను మన కంపెనీని మోసం చేశావు. 100% చీటింగ్. దిస్ ఈస్ క్రిమినల్ కేస్. ఆఫీసర్ గారు, మీరు కొంచెం పెద్ద మనసు. సారీ అండి, ఇవాళ మీ అబ్బాయి మా కంపెనీని మోసం చేశాడు, రేపు పొద్దున దేశానికి ద్రోహం చేస్తాడు. ఐ కాంట్ స్పేర్. ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. అమ్మా, వాడిని పెళ్లి చేసుకుంటే మన పొరుగు పెగలు కలిసిపోతుంది. వెళ్దాం పద. ఉషా, ఉషా, ఉషా. విజయ్, ఏమైందిరా? ఏం లేదులే, పద. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారా? లేకుండా మేమేం చేయరా? గడి పెట్టుకోవచ్చు కదా. మమ్మల్ని ఓడించడానికి ఇంత పెద్ద పందెం కాసి వెళ్ళిపోయావురా. రామస్వామి గారు, ఎస్ డాక్టర్. మీరందరూ 7 దగ్గర ఎంతసేపు ఉండడం మంచిది కాదు. క్యాన్సర్ బాడీ కదా, అందరినీ రమ్మనండి. రాఘవయ్య గారు, మన వాళ్ళందరూ బయటకు వస్తే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు పూర్తి చేసుకుంటారట. రండి ప్లీజ్, రండి అమ్మా, రండి రండి రండి. వెళ్ళిపోయారు.
ఆపండి ఆపండి ఆపండి. అంతా సిద్ధం చేస్తాం, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి బాబు, ఆ మాసగడిలో వచ్చాయని శవాన్ని మూసాను. సూర్యాస్తమయం లోపు శవం దానం చేయాలి. తలకొరు పెట్టేవాళ్ళు తారం చేసి రండి. పదండి. అమ్మాయి గారు భోజనాన్ని పదండి అమ్మా. మీరు వస్తే కానీ మొద్దెత్తనని అయ్య గారు కూకున్నారు. నాకొద్దు, నువ్వు వెళ్ళావు, ఆకలి లేదు. అలా అనకమ్మా, 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. రామ్మా. నాకొద్దు నాన్న, ప్లీజ్. ఏమి తినకుండా మీరు అలాగే కూకుంటే మిమ్మల్ని చూసి అయ్యగారు దిగులు పడి మంచాన పడితే ఆయన ఆరోగ్యం కూడా పాడైపోద్దమ్మా. ఎంత బాధపడితే మాత్రం పోయిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడమ్మా. అయినా అంత భయంకరమైన జబ్బు పెట్టుకుని మాట మాత్రమైనా నీతో చెప్పాడా? అక్కడికి మనం అదృష్టవంతులు అమ్మా. ఆ 3 ముళ్ళు పడ్డాక ఈ ఘోరం జరుగుంటే నీ గతి ఏమై ఉండేదమ్మా, ఆలోచించు. అమ్మా, ఆకలి లేకపోతే కనీసం పాల సొక్కైనా తాగండి అమ్మా. మా అమ్మ కదా, రామ్మా, ఊరుకోమ్మా. ఎందుకురా అమ్మని ఇలా మోసం చేసి మాయమయ్యావు? నేను నీకేం తక్కువ చేశానని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే చెప్పో చేయకుండా వెళ్ళిపోయావేరా. చెట్టంత కొడుకు చేజారిపోయాడనే బాధ నాకు మాత్రం లేదంటావా? వాడు పోయిన దగ్గర నుంచి తిండి తెప్పులు మానేసి మంచాన పడ్డావు. ఏ జన్మలోనో మహాపాపం చేసుంటాం. ఈ జన్మలో భగవంతుడు మనకెంత పెద్ద శిక్ష విధించాడు. కనీసం ఈ పాలైన తాగు. అక్కడ పెట్టండి.